రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. మరిన్ని వివరాలు ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ గౌతమ్, రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండడంతో ఎంజీబీఎస్లో పూర్తిగా ప్రయాణికులు పడిగాపులు పడాల్సి వస్తుంది. పలు ప్రైవేటు అద్దె బస్సులు నడిచినప్పటికీ ప్రయాణికులు సరిపడా సంఖ్యలో బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎంజీబీఎస్ బస్ స్టాప్లో వెయిట్ చేసిన పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడడానికి ఎంజీబీఎస్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎంజీబీఎస్లో మునుపటి పరిస్థితి ఎలా ఉండేది, సో సమ్మె ప్రారంభమైన తర్వాత ప్రస్తుతం నిన్న కావచ్చు ఈరోజు కావచ్చు పరిస్థితి ఎలా ఉంది అనేది వారి మాటల్లో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. సో మునుపటికి ఇప్పటికీ అసలు ఎంజీబీఎస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజుకి ఎంజీబీఎస్లో బస్సెస్ ఎక్కువగా పెరగడం జరిగిందండి. నిన్న మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక 30% బస్సులే నడిచినాయి ఈరోజు. కానీ ఈరోజు ఈ పాటికి 30% బస్సులు నడిచాయి. అద్దె బస్సులు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నడపడం జరుగుతూ ఉంది. ఆర్టీసీ బస్సులను కూడా మన తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న డ్రైవర్లు కండక్టర్ తోటి 50% మేర ఈరోజు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు పరిస్థితి చాలా మెరుగుపడింది. ఎలక్ట్రికల్ బస్సులు కూడా పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి ఈరోజు. ప్రభుత్వం వచ్చేసి అటు కార్మికుల సమ్మె కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం వచ్చేసి ప్రయాణికులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాలని ప్రభుత్వం చూస్తుంది. దీనిపై మీకు ఎలాంటి మార్గదర్శకాలు వచ్చాయి ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం మాకు ఆల్రెడీ చెప్పిందని ప్రయాణికులకు ఏ విధమైన కూడా అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో నిన్న సాయంత్రం కూడా మాకు మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అద్దె బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్సుల్ని పూర్తి స్థాయిలో నడపడానికి మేము ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రకారంగా నడుస్తున్నాయి కూడా. ఆర్టీసీ బస్సులు కూడా డిపోల నుంచి స్టార్ట్ అయ్యాయి. అవి కూడా ఈరోజు కనీసం 50% మేర ఈరోజు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీన్ని నడపడానికి మాకు ఆర్టీఏ డిపార్ట్మెంట్ వారు ఆ డ్రైవర్లను కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాతిపదికన డైలీ వేజ్ బేసిస్ మీద కండక్టర్ను కూడా కన్సర్న్ డిపో మేనేజర్స్ తీసుకొని ఈరోజు కనీసం 50% నడపడానికి ఆర్టీసీ బస్సులు అదేవిధంగా అద్దె బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు పూర్తి స్థాయిలో నడపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నామండి. ఏదేమైనా కూడా ప్రయాణికులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఈరోజు మా శక్తివంచన లేకుండా సాధ్యమైన ఎక్కువ బస్సులు నడుపుతున్నాం ఈరోజు. సో ఎంజీబీఎస్ అనేది ఒక తెలంగాణ వరకు పరిమితం కాకుండా అటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు కూడా ఇక్కడికి వస్తుంటాయి పోతుంటాయి. సో ఆ బస్సుల ద్వారా ఆ బస్సులు సాగించే రాకపోకల ద్వారా ప్రయాణికులకు ఏమైనా ఉపశమనం కలుగుతుందనుకోవచ్చా? డెఫినెట్గా జరుగుతుందండి. ఇప్పుడు ఆ బస్సులు పూర్తి స్థాయిలో నడవడమే కాకుండా వాళ్ళు మా అభ్యర్థన మేరకు కొన్ని సర్వీసులను కూడా పెంచడం జరిగింది. సో ఇంటర్ స్టేట్కి పోయే ఏపీ స్టేట్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అటు పోయే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేదు ప్రస్తుతం. సో దాదాపు మీరు చెప్తున్న ప్రకారము రోజుకు 2600 బస్సులు మనకు ఎంజీబీఎస్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. అలాగే నియర్లీ ఒక 90,000 ప్రయాణికులు సాగుతారు. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? నిన్న ఎలా ఉంది పరిస్థితి? ఈరోజు ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? మనకు రోజు నార్మల్ డోస్లో ఎంజీబీఎస్ నుంచి దాదాపు 2660 బస్సులు బయలుదేరుతూ ఉంటాయండి. ఈ సమ్మె సందర్భంగా నిన్న కొంచెం బస్సెస్ తక్కువ నడిచాయి. నిన్న మొత్తం మీద ఒక 300 పైచులకు బస్సులు మాత్రమే ఎంజీబీఎస్ నుంచి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ పాటికే 150 బస్సుల దాకా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా డెఫినెట్గా ఎక్కువ సంఖ్యలో బస్సులు ఈరోజు బయలుదేరుతాయండి. అయితే ఒకవైపు కార్మికుల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వానికి కార్మికులు కొన్ని 36 డిమాండ్లు పెట్టారని తెలుస్తుంది. ప్రభుత్వం కూడా వారితో చర్చించే ప్రయత్నం చేసింది. సో ఆ కార్మికులు పెట్టిన డిమాండ్లు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తారా? కార్మికుల డిమాండ్ అంటే మేజర్గా మెర్జరు, పే స్కేలు, తర్వాత యూనియన్స్ ఏదో అడుగుతున్నట్టుగా తెలిసింది మాకు. దాని మీద ప్రభుత్వం మా యాజమాన్యం చర్చించి నిర్ణయం తీసుకుంటున్నాం. మొత్తంగా చివరిగా చెప్పండి, ఎంజీబీఎస్కు అయితే అద్దె బస్సులు అంతంత మాత్రం నడుస్తున్నప్పటికీ బస్సులు నడుస్తున్నాయి, మాకంటూ ఒక బస్సు దొరకకపోతుందని చెప్పి చాలామంది ఎంజీబీఎస్కి వస్తున్న పరిస్థితి. సో అలా వచ్చిన వారికి రాబోయే వారికి సో మీరు ఎలాంటి సూచన చేయాలనుకుంటున్నారు? బస్సులు అయితే డెఫినెట్గా ఈరోజు నడుస్తాయండి. ఇక రోజు బస్సులు ఇంకా ఎక్కువగా నడవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ ఎల్లవేళలో రౌండ్ ద క్లాక్ మా కంట్రోలర్స్ ఉంటారు. మీకు అందుబాటులో ఏ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది చెప్పడానికి. సో రౌండ్ ద క్లాక్ నెంబర్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడికి రాకుండా ఫోన్ నెంబర్లో మా కాంటాక్ట్ నెంబర్లో కూడా ఫోన్ చేసి బస్సు ఎన్ని గంటలకు వస్తుందో ఏంటనే తెలుసుకోవచ్చు. మొత్తం మీద కొన్ని సెక్టార్లో మాత్రమే ఇబ్బంది ఉంది. రెగ్యులర్గా జరిగే మహబూబ్నగర్ సెక్టార్లో కానీ ఈ నల్గొండ సెక్టార్లో కానీ వీటిలో కొంచెం జాప్యం ఉన్న మాట వాస్తవమే. కానీ ఈరోజు జాప్యం లేకుండా బస్సులు వెంటనే వచ్చే అవకాశం ఉంది. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే బస్సులు నడిచాయని చెప్పేసి ముందే కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ముందే టికెట్లు బుక్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. సో నిన్న ఈరోజు బస్సులు నిలిచిపోవడంతో
ఇంతకుముందుకే టికెట్లు బుక్ చేసుకున్న వారికి మీరు ఎలా సెటిల్మెంట్ చేస్తున్నారు? యాక్చువల్గా మొన్న సాయంత్రమే స్ట్రైక్ మనకు డిసైడ్ అయింది కాబట్టి ఆ రోజు సాయంత్రమే సర్వీసులను రద్దు చేస్తూ వాళ్ళకి ఎస్ఎంఎస్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ యొక్క టికెట్ ఛార్జీలు కూడా రిఫండ్ చేయడం జరిగింది. మళ్ళీ స్ట్రైక్ కాల్ ఆఫ్ అయితే యథావిధిగా ఆన్లైన్ రిజర్వేషన్స్ ఓపెన్ చేస్తాము. అప్పుడు ఆన్లైన్ ద్వారా ప్యాసింజర్స్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆన్లైన్ సదుపాయం చాలా వరకు తీసేయడం జరిగింది. ఇది మొత్తంగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎంజీబీఎస్ మేనేజర్ గారు సుఖేందర్ గారు చెప్తున్న మాటలు. బస్సులు యథావిధిగా నడిపే ప్రయత్నం చేస్తున్నట్టు అటు ప్రభుత్వం నుంచి కూడా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎల్లవేళలా బస్సులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు సుఖేందర్ గారు చెప్తున్న పరిస్థితి. అటు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా బస్సులు సంఖ్య తెలంగాణలో స్ట్రైక్ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే బస్సుల సంఖ్య కూడా పెరిగినట్టు ఇంతకుముందుకు ఏదైతే స్ట్రైక్ స్టార్ట్ అవ్వడానికి ముందు రోజుకు 2600 బస్సులు నడిచేవని, నిన్న స్ట్రైక్ మొదటి రోజు కేవలం 300 బస్సులు నడిచినట్టు. అయితే ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని డిపోల నుంచి ప్రైవేట్ బస్సులు తెప్పిస్తూ ఆ బస్సుల సంఖ్యను క్రమంగా పెంచి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయత్నిస్తామని చెప్పేసి సుఖేంద్ర గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఎంజీబీఎస్ తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో భాస్కర్, ఈటీవీ న్యూస్, ఎంజీబీఎస్ నుంచి.